హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 2 జూన్ 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూస్తే ఇండస్ వాటర్ ట్రీటీ మీటింగ్ అని చెప్పేసి సింధు నది జలాల ఒప్పంద సమావేశము 118వ మీటింగ్ అనేది ఢిల్లీలో జరిగింది. ఏకే పాల్, సయ్యద్ అహ్మద్ పాకిస్తాన్ బృందము, ఇటు ఇండియన్ బృందం అని చెప్పేసి. సో మనకి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, దాని యొక్క అప్డేట్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ది ఫ్రాంటియర్ అంటే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్గా నిన్న రికార్డ్ సృష్టించింది. జపాన్ యొక్క ఫిగాక్ని బీట్ చేస్తుంది. సో ప్రపంచంలోనే ఎక్సాఫ్లాప్ 1.1 స్పీడ్ను పొందిన మొట్టమొదటి కంప్యూటర్ ఈ ఫ్రాంటియర్ అని చెప్పేసి. మిడ్ ఎయిర్ రిఫ్యూలింగ్ అంటే ఇది ఈ సివిల్ ఏవియేషన్లో ఉండే పౌర విమానాలను తీసుకెళ్ళి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అనుకూలంగా హెచ్ఏఎల్ కంపెనీ అనేది ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ని అందిస్తుంది. మనం డిస్కస్ చేద్దాం అది ఏందో. నెక్స్ట్ హర్ ఘర్ దస్తక్ అని చెప్పేసి వెళ్ళి ప్రతి ఇంటిని తట్టండి అని చెప్పేసి ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది. వెళ్ళి డోర్ కొట్టాలి, ఎవ్రీ హౌస్, దేన్ని వదిలిపెట్టద్దు అని చెప్పేసి మోడీ యొక్క స్కీమ్ అది. లిండా ఫాగన్ అంటే ఈ అమెరికా యొక్క తీర గస్తీ నౌకాదళానికి తొలి మహిళా కమాండర్గా నియామకం పొందింది. రింప్యాక్ 2022 ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దేశాలు పాల్గొనే సముద్ర తీర ఎక్సర్సైజ్ రింప్యాక్ అని చెప్పేసి అమెరికాలోని హవాయిలోని ఈ హోనోలులో జరగబోతుంది. ఇండియా కూడా పాల్గొంటుంది. 26 కంట్రీస్ పాల్గొంటున్నాయి. ఇండియా బంగ్లాదేశ్ మధ్య 3వ రైలు మితాలి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఇది ఇవల్ల స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు బంధన్ ఎక్స్ప్రెస్, మైత్రి ఎక్స్ప్రెస్ ఉంది. నెక్స్ట్ చూస్తే ఇజ్రాయిల్ అనేది యుఏఈతోని ఒక ఎఫ్టీఏ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ప్రపంచంలో ఇజ్రాయిల్ అనేది ఒక అరబ్ దేశంతో తొలిసారి వాణిజ్య ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ ఉన్నాయి. సో మనకి ఒక డౌట్ ఏంటి అంటే, రెగ్యులర్ వ్యూవర్ డౌట్ అది, ఈ నోట్ల చలామణి అండ్ నకిలీ నోట్ల యొక్క నివేదిక మనకి పెండింగ్ ఉందండి. సో నేను ఒక పేపర్లో నేను ఆల్రెడీ మేబీ మే 30 నోట్స్లో ఉన్నది. అందులో అంతా ఎంటీ ఉన్నది పేపర్లలో. ఎంటీ ఎందుకుంది అంటే ఆర్బీఐ అనేది వార్షిక నివేదిక ఇస్తుంది. ఆ యాన్యువల్ రిపోర్టు 371 పేజెస్ ఉన్నది. మనం దాన్ని కంపల్సరీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రోజు కొన్ని పేజీలు చూస్తూ మనకి ఏం డేటా అవసరమో అది రాయాల్సి ఉంటుంది. కాబట్టి అది రాసిన అనంతరం మనము అప్డేట్ చేస్తాం. సో దొంగ నోట్లు ఎన్ని ఉన్నాయి, నోట్ల చలామణిలో ఏ నాణం ఎక్కువ ఉన్నది, ఆర్బీఐ వేటిని ఆమోదిస్తుంది, ఈ ఎఫ్డిఐ అనేది ఎంత ఉంది ప్రజెంట్, ఇప్పుడు విదేశీ మార్గద్రవ్యం ఎంత ఉంది, ఈ 2021-22 ఇయర్లో ఎంత డబ్బు ఇచ్చింది ఆర్బీఐ సర్ప్లస్ అమౌంట్ని, ఇవంతా అందులో ఉంటుంది. సో అది మనం పురోగతి అనేది అధ్యయనం చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. గ్రూప్ 1 మెయిన్స్ దృష్టి కూడా మనకు అది ఇంపార్టెంట్. రేపు లేదా ఎల్లుండి క్లాస్లో నేను దాన్ని కంపల్సరీ అప్డేట్ చేస్తాను. రైట్. ఇంకొకటి మనకి ఇది ఎన్ఎస్ఓ రిపోర్టు, నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనము జస్ట్ బ్రీఫ్గా చెప్పినాం కరెంట్ అఫైర్స్లో. సో జాతీయ ఆదాయం నేను రెగ్యులర్ చాప్టర్ 3-4 డేస్లో చేస్తా. అందులో ప్రాథమిక రంగము, ద్వితీయ, తృతీయ రంగము, వ్యవసాయము, పారిశ్రామిక సేవా రంగాల వాటా ఎంత, అందులో ఏ రంగం వాటా ఎంత అని చెప్పేసి 8 సెక్టార్స్ ఏంటి అని చెప్పేసి మనం అంతా డేటా రాయాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 2 రాసినప్పటికి కూడా ఎస్ఐ కూడా అవసరమే అది. రైట్. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ మీటింగ్ అండి. సో సింధు నది జలాల ఒప్పందం యొక్క సమావేశం జరిగింది. ఇది 118వ సమావేశము. ఈ ఒప్పందం జరిగింది ఎప్పుడు, ఎందుకు అంటే మనకి చూస్తే ఇప్పుడు మనకి అప్డేట్ ఏంటి కరెంట్ అఫైర్స్ అంటే 118వ విడత చర్చలు, డిస్కషన్స్ అనేవి ఢిల్లీలో జరిగినాయి. పాకిస్తాన్ బృందానికి సయ్యద్ అహ్మద్ ఉన్నాడు. సయ్యద్ అహ్మద్. ఇండియా బృందానికి నాయకత్వం వహించింది ఏకే పాల్. రైట్. మనకి ఇద్దరు ఉన్నారు ఇక్కడ, పాకిస్తాన్ అండ్ ఇండియా అని చెప్పేసి. వీళ్ళు పరస్పరము సింధు నది యొక్క ఉపనదులు, సింధు నది యొక్క వరద సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ నది మీద ఏ ప్రాజెక్టు కడుతున్నావు, దాని యొక్క ఎత్తు ఎంత అని చెప్పేసి, ఆయకట్టు ప్రాంతం ఎంత అని చెప్పేసి సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మనకి మీటింగ్ అనేది కంపల్సరీ. బట్ ఇక్కడ
కొన్నిసార్లు 2 టైమ్స్ కూడా జరుగుతుంది. రైట్, ఇది మన కరెంట్ అఫైర్స్ అండి. సో కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ఈ 1947 ఆగస్టు 15న ఇండియా అండ్ పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోయింది. ఆగస్టు 14th పాకిస్తాన్, ఆగస్టు 15 ఇండియా అనేది ఏర్పడింది. సో దేశ విభజన జరిగింది. దేశం గుండా పోవే నదుల విభజన తప్పనిసరి, అనివార్యం అని చెప్పేసి మనం చెప్తాం. ఇక్కడ చూస్తే ఇది ఇండియా అనుకుంటే ఇది నా ఇండియా. రైట్, ఇక్కడ ఎక్కడో టిబెట్ ఉంటుంది. టిబెట్ మీన్స్ చైనానే. సో చైనాలో పుట్టిన సింధు నది తప్పని చెప్పేది. సో టిబెట్ చైనాలో అంతర్భాగము కాబట్టి చైనాలో పుట్టిన ఏది సింధు నది అనేది ఇట్లా ఇండియా గుండా పోతూ పాకిస్తాన్లోని కరాచీ దగ్గర అరేబియాలో కలుస్తుంది. ఇది మనకి జనరల్గా కాబట్టి సో ఒక నది ఇండియా గుండా పోతుంది, పాకిస్తాన్ గుండా పోతుంది కాబట్టి సో నది విభజన తప్పనిసరి, ఆ షేర్ వాటా విభజన తప్పనిసరి. మనకి ఉపనదులు చూస్తే మొత్తం సింధు నదికి సింధుతో పాటు ఇంకొక 5 ఉంటాయండి. సో 5 మనకి 3 వస్తే వాళ్ళకి 2 పోతాయని చెప్పేసి చెప్తాం మనం. ఇందులో ఒక ఉపనది యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది దేనితో పాటే ప్రవహించి ఏ యొక్క ఉపనదితో కలవకుండా నేరుగా సింధులో కలుస్తుంది. ఏది అంటే సట్లెజ్. సో మ్యాప్ రీడింగ్ అంటే ఇది. మిగతా 5 నదులు చెప్పమంటే ఇట్లా గీసి అట్లా గీసుకోవచ్చు. ఇక పెద్దగా అది అవసరం లేదు, రాదు కూడా మనకి. సో మ్యాప్ ప్యాంటింగ్ రీడింగ్ అంటే మనకి ఆ మ్యాప్లో సింధు యొక్క ఉపనదులలో దేనికైనా విభిన్న లక్షణం ఉందా ఫస్ట్ చూసుకోవాలి. సో విభిన్న లక్షణం దేనికి ఉంది? సట్లెజ్ అనేది ఏ యొక్క ఉపనదితో కలవకుండా నేరుగా కలుస్తుంది సింధు నదితోని. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సట్లెజ్ అని చెప్పేసి చెప్తున్నాం. రైట్, సో 47 దేశ విభజన జరిగింది. సింధు నది విభజన జరగలేదు కాబట్టి గొడవలు కంపల్సరీ. 1960 వరకు కంటిన్యూ అయితే అంతిమంగా కరాచీలో ఒప్పందం జరిగింది. సో కరాచీలో ఒప్పందము ఏది? ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి 1960 సెప్టెంబర్ 19న జరిగింది. మనకి 1960 సరిపోతుంది, ఇంకేమన్నా గట్టిగా అడిగితే సెప్టెంబర్ సరిపోతుంది, 19 అనేది అవసరం లేదు. రైట్, సో కరాచీలో మీటింగ్ పెట్టుకుంటారు. ఎవరు అంటే ఇండియాలో మన నెహ్రూ అప్పటి ప్రధాని, సో పాకిస్తాన్లో అప్పటి ప్రధాని అయూబ్ ఖాన్ అని చెప్పేసి సో ఇద్దరు మీటింగ్ పెట్టుకుంటారు. దీనిలో మధ్యవర్తిత్వము బ్రోకరేజ్ ఎవరు అంటే ఆ లంక పెట్టింది ఎవరు అంటే వరల్డ్ బ్యాంకు. సో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం ఉంటుంది ఈ ఒప్పందంలో. అంతిమంగా ఒప్పందం జరిగింది. సో మొత్తం నీటిని 2 భాగాలుగా చేసిండ్లు. సో ఇండస్ నది యొక్క మొత్తం నీటిని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని తూర్పు నదులు అన్నారు. సో మనకి ఇచ్చేసిండ్లు. ఒక నదిని ఏమో ఒక భాగాన్ని ఏమో పశ్చిమ, సో వెస్ట్ ఫ్లోయింగ్ ఫ్లవర్స్ అని చెప్పేసి రివర్స్ అని చెప్పేసి అన్నారు. పశ్చిమాన ఉన్న ఏంటి అంటే చూస్తే మొత్తం మీద సింధు నది యొక్క వాటాలో 80% పాకిస్తాన్ వాడుకోవాలి. ఈ ఒప్పందం ప్రకారము 20% ఇండియా వాడుకోవాలి. దీని అంకెలలో చూస్తే 133 MAF ఉంటుంది, మిలియన్ ఎకరాస్ ఫుడ్స్ అని చెప్పేసి. ఇది ఒకటి ఎగిరిపోయింది, 33 MAF అని చెప్పేసి ఇండియాకి వచ్చిన వాటా అండి అది. సో మనకి చూస్తే సో పాకిస్తాన్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండడు, అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మన NV రమణ ఎక్సలెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. PN భగవతి, కృష్ణయ్యర్, చంద్రచూడ్ తర్వాత అంతటి గొప్ప వ్యక్తి మన తెలుగు వ్యక్తి NV రమణ అని చెప్పేసి. సో C అంటే మనకి చినాబ్ అండి. కోడ్ అంతా అవసరం లేదు, మన ఇష్టం. సో జీలం అని చెప్పేసి ఇండస్ అని చెప్పేసి. సో మనకి పాకిస్తాన్ యొక్క నదులు ఏంటి అంటే మన CJI. సో మన CJI పాకిస్తాన్లో ఉన్నాడు అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవాలి. తూర్పు వైపున చూస్తే మిగతాయి మనకి రావి ఉంటుంది, బియాస్ ఉంటుంది, సట్లెజ్ ఉంటుంది. ఈ సట్లెజ్ నదే మన గుండా పోతూ డైరెక్ట్ నేరుగా సింధులో కలుస్తుంది. సో ఇవి జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అని చెప్పి సింధు యొక్క ఉపనదులు అని చెప్పేసి మనం పిలుస్తాం. రైట్, ఇది ఒప్పందం అండి. సో ఈ ఒప్పందం ప్రకారము శాశ్వతమైన కమిషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిషన్ అనేది ఎవ్రీ ఇయర్ వన్స్ కంపల్సరీ మీటింగ్ కావాల్సి ఉంటుంది మినిమం అని చెప్పేసి. సో మ్యాక్సిమం ఎన్నిసార్లు అయినా మీటింగ్ పెట్టుకోవచ్చు. రైట్,
ఏంటి ఇది మన నుంచి ఎక్కువ పోతుంది, మనం ఎందుకు ఇస్తున్నామంటే అది మన యొక్క దయా గుణం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ప్రపంచంలో అంతర్జాతీయంగా నది ఒప్పందం అనేది సక్రమంగా జరిగింది అంటే ఇది ఒక్కటే, ఎటువంటి వివాదం లేకుండా కొనసాగుతూనే ఉన్నది. సో మనకి ఒకసారి చూస్తే ఇక్కడ ఏంటిది, మనకి తరచుగా పాకిస్తాన్ యొక్క ఉగ్ర దాడులు, ముష్కర దాడి మనకు జరుగుతూ ఉంటుంది. 2016లో ఉరి ఆర్మీ క్యాంప్ మీద, 2019లో ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్ అని చెప్పేసి జరిగింది. సో అప్పుడు ఈ యుద్ధం జరిగినప్పుడల్లా, రక్తం పారినప్పుడల్లా ఇక్కడ మనకి ఈ నీటి ఒప్పందం అనేది వార్తల్లో వస్తుందండి. సో మనకి 2016 ఈ ఉరి ఘటన అనంతరము మోడీ యొక్క వ్యాఖ్య ఏంటి అంటే, మోడీ గారి యొక్క వ్యాఖ్య ఏంటి అంటే, ఈ నీరు రక్తము ఒకే సమయంలో ప్రవహించలేవు అని చెప్పేసి, సో బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో సైమల్టేనియస్లీ అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేస్తాడు. అంటే మేము సింధు నది ఒప్పందాన్ని మేము రివ్యూ చేస్తాము, దాని ఒప్పందంలో ఉండాలి అద్దా అని చెప్పేసి. అంటే రక్తము నీరు ఒకే సమయంలో ప్రవహించలేవు అంటే, మీరు ఉగ్రవాదాన్ని మా దేశం మీద ఉసిగొల్పితే, రక్తపాతాన్ని సృష్టిస్తే మేము నీటిని మీకు ఇవ్వకుండా ప్రాజెక్టులు కట్టేస్తామని చెప్పేసి బెదిరిస్తాడు. రైట్, మరి సాధ్యమా అది? సో ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి ఇండియా వైదొలగడం సాధ్యమా అని చెప్పేసి, ఇది ఎప్పటికీ కాంట్రవర్సీ అండి. కాబట్టి మనం చదువుకోవాలి, అధ్యయనం చేయాల్సి ఉంటుంది, టైం కొంచెం ఎక్కువ పడ్డాం, ఇబ్బంది పడద్దు. రైట్, ఏంటి మన సమస్య అంటే, సో యుద్ధం జరుగుతుంది లేదా మనకి ఉగ్రదాడి జరిగింది, నెక్స్ట్ ఇది వార్తల్లో వస్తుంది కంపల్సరీ. ఇంకా యూట్యూబ్ ఛానల్ వల్ల అయితే పాకిస్తాన్కు నీటిని ఆపేయండి అని చెప్పేసి చెప్తారు. ఎందుకు ఇక్కడ ఆపేది చూస్తే, ఇంత నీటిని ఆపే టెక్నాలజీ జమ్మూ కాశ్మీర్కి లేదు, లడఖ్కి లేదు, ఇంకా పంజాబ్ స్టేట్కి లేదు. సో ఆ టెక్నాలజీ లేదు. మనము ఈ 20%లో వాటర్ని పూర్తిగా వాడుకోవచ్చు, 80% వాటర్లో కూడా వాడుకోవచ్చు. దేనికోసం అంటే వ్యవసాయం కోసం వాడుకోవచ్చు, లేకుంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం వాడుకోవచ్చు. ఈ కిషన్ గంగా ప్రాజెక్ట్ అని చెప్పేసి అదే మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య కాంట్రవర్సీ ఉన్న ప్రాజెక్ట్ అండి. రైట్, ఆ టెక్నాలజీ మనకు లేదు. ఇంత వాటర్ని ఆపట్టి ఒకవేళ ఆపట్టినా కూడా సో వరద వచ్చి పంజాబ్ జమ్మూ కాశ్మీర్ నాశనం అవుతుంది. కాబట్టి సో ఇండియా ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని ఉసుగొల్పిన ఈ నీటిని అనేది ఆపడం అంటూ చేయలేదు. ఎందుకు అంటే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొకటి, పాకిస్తాన్ ప్రజలు అల్లాడుతారు, ఎందుకంటే పాకిస్తాన్ సోర్స్ వాటర్లో 80% మన వాటరే. అది ఈ పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న నజ్జలాల ఒప్పందం అనేది వార్తల్లో ఉంది. 118వ మీటింగ్ మనకి ఢిల్లీలో ఏకే పాల్ అండ్ సయ్యద్ అహ్మద్ 2 చర్చలు జరిగినాయి. సో సట్లెజ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సింధుతో నేరుగా కలుస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాప్ ప్యాంటింగ్లో ఉన్న ఒకనొక పాయింట్. నెక్స్ట్ ఫ్రాంటియర్ అండి. సో ఫ్రాంటియర్ ఒక సూపర్ కంప్యూటర్, ఇది అమెరికాది. సో ORNL అండి. సో ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ, ఇది దీన్ని సృష్టించింది. సో ఇది రికార్డ్ ఏంటి అంటే ఇటీవల, సో నిన్న లేదా మొన్న మనకి ఈ సూపర్ కంప్యూటర్ల జాబితా 500 రిలీజ్ చేస్తే అందులో ప్రథమ స్థానం ఆక్రమించింది ఫ్రాంటియర్ అని చెప్పేసి. ఈ ఫిగాకు ఏదైతే ఉందో, ఈ ఫిగాకు జపాన్ది కదా, మనం నేను డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ జపాన్ని ఇది డామినేషన్ చేస్తుంది. తొలిసారిగా ఎక్సా ఫ్లాప్స్ 1.1 అనే స్పీడ్ని అందుకున్న ఈ స్పీడ్ ఏంటి అంటే మనకు తెలియదు కానీ మొత్తం మీద, సో యాజ్ పర్ హిందూ ప్రకారం అయితే ఎక్సా ఫ్లాప్ 1.1 స్పీడ్ను అందుకున్న ప్రపంచ తొలి సూపర్ కంప్యూటర్ ఈ ఫ్రాంటియర్ యుఎస్సి అని చెప్పేసి ORNL అనే సంస్థ రూపొందించింది. ఇన్ని రోజులు ఫిగాకు వరకు ఈ ఎక్సా స్కేల్ అని చెప్పేసి ఉన్నది, ఇదే హైయెస్ట్ స్పీడు. సో ఎక్సా స్కేల్ని దాటడం సాధ్యం కాదు అని చెప్పేసి అప్పుడు అనుకున్నారు. సో దీన్ని బ్రేక్ చేస్తుంది ఈ ఫ్రాంటియర్ ఎక్సా ఫ్లాప్స్ 1.1 స్పీడ్ను అందుకొని. ఇది మనకి పరం అనంత అంటే ఇండియా యొక్క సూపర్ కంప్యూటర్, IIT గాంధీనగర్ అనేది దాన్ని స్థాపించింది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. సో మనం డిస్కస్ చేసినట్టున్నాం, బట్ నిన్న స్టార్ట్ అయింది వర్క్. మిడ్ ఎయిర్ రిఫ్యూలింగ్ అంటే ఈ కంబ్యాట్ ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో, యుద్ధ విమానాలు, సో గాల్లో ఉండగానే వెళ్ళి ఇంధనాన్ని నింపడము.
సో అటువంటి టెక్నాలజీ మన ఇండియాకి లేదు. సో ఇటీవల ఒక ఒప్పందం చేసుకున్నది. ఒప్పందం నిన్న స్టార్ట్ అయింది. మనం మార్చి మాసంలో కరెంట్ అఫైర్స్‌లో డిస్కస్ చేసినాం ఆల్రెడీ. హెచ్ఈఏఎల్ కంపెనీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్లస్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అని చెప్పేసి రెండిటి మధ్య ఒప్పందము ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అని చెప్పేసి. దీంట్లో ఏముంటుందంటే ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ యొక్క టెక్నాలజీలో అంతిమంగా అత్యుత్తమైనది ఏంటిదంటే ఇజ్రాయెల్ యొక్క ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. దాంతో మన హెచ్ఏఎల్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారము ఇది బోయింగ్ ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సివిల్ ఏవియేషన్ అండి. ఇది మన ప్రజలను తీసుకుపోతుంది. సో అటువంటి వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము మారుస్తుంది, దాని యొక్క ఆకారం మారుస్తుంది. ఏది హెచ్ఏఎల్ దీంతో ఒప్పందం చేసుకుంది. బోయింగ్ లాంటి ఏరోప్లేన్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము మిడ్ ఎయిర్ రీఫిలింగ్ టెక్నాలజీ కోసము హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తోని ఒప్పందం చేసుకుంది. అది మనకి ఇంపార్టెంట్ వార్తల్లో ఉంది. సో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ అంటే బరాక్ 8 క్షిపణి కూడా ఉన్నది మనకు, దానికి మధ్య ఒప్పందము. సో మనకు తెలిసి ఆల్రెడీ బెతన్యాహు ప్రధాని, ఇంకా అది అంతా మనకి ఇంకా అవసరం లేదు. నువ్వు గెహ్రీ దోస్తి అని చెప్పేసి మన మోడీకి అవార్డు ఇస్తాడు. మోడీ నువ్వు గెహ్రీ దోస్తి, నువ్వు లోతైన స్నేహం అని చెప్పేసి. సో ఇజ్రాయెల్ ఇండియా అనేది ఇంకా ఎక్సలెంట్ ఫ్రెండ్స్ అండి. అండ్ ఇండియా యూఏఈ కూడా ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇండియా సౌదీ అరేబియా కూడా మనకి దగ్గర ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. ఇండియా రష్యా కూడా. ఇండియా అమెరికా అనేది పెద్దది కాలంతో కూడిన స్నేహం కాదు, అవసరంతో కూడిన స్నేహం అని చెప్పేసి పిలుస్తాం. సో అమెరికా అనేది ఎప్పుడు మనం నమ్మదగిన దేశం కాదు మనకి. నెక్స్ట్ హర్ ఘర్ దస్తక్ అంటే ప్రతి ఇంటిని తట్టండి. సో వెళ్ళి డోర్ కొట్టి వాళ్ళని లేపండి అని చెప్పేసి స్కీమ్ అండి. ఇది 2.0 స్కీమ్. జూన్ మాసము అండ్ జూలై మాసం అనేది కొనసాగుతుంది. ఇంతకుముందు ఇదే స్కీమ్ 1.0 అనేది నవంబర్లో ఉండే, డిసెంబర్లో ఉండే 2021లో ఉన్నది. హర్ ఘర్ దస్తక్ అంటే ప్రతి ఇంటి తలుపు తట్టండి అంటే ఎందుకోసం అంటే డిస్టర్బెన్స్ చేయడం కాదు ఇక్కడ. సో వ్యాక్సిన్ వేయడం అని చెప్పేసి, అందరికీ వ్యాక్సిన్ యొక్క నినాదంలో ఇది ఒక స్కీమ్ అండి. ఇండియా ప్రభుత్వం యొక్క స్కీమ్ ఇది, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం అని చెప్పేసి. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఏంటి అంటే మనకి ముఖ్యంగా ఈ హర్ ఘర్ దస్తక్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ వీటిని ఎక్కువ కవరేజ్ చేయాలి. ప్రతి ఇంటికి కూడా పోవాలి, తలుపు తట్టాలి, లేపాలి అని చెప్పేసి. ఇది మనకు గుర్తుకొచ్చినప్పుడు, అందరికీ వ్యాక్సిన్ అన్నప్పుడు వెంటనే గుర్తుకు రావాలి మనకి ఈ జాకబ్ పులియేలి కేసు అండి. సో జాకబ్ కేసు మనకు గుర్తుకు రావాలి కంపల్సరీ. ఈ జాకబ్ ఎవరంటే త్యాగి అంటే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అని చెప్పేసి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి ప్రజలకు అని చెప్పేసి ఇదే గ్రూపు అంతిమంగా నిర్ణయం తీసుకుంటుంది ఐసీఎంఆర్తో సంప్రదించి. ఇందులో మాజీ సభ్యుడు ఈ జాకబ్ అండి. జాకబ్ కోర్టులో కేసు వేస్తాడు, వ్యాక్సిన్ తప్పనిసరి చేయొద్దు అని చెప్పేసి. సో మనకి ఫేమస్ కేసు అయిపోయింది, జాకబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇటీవల మనం డిస్కస్ చేసి ఉన్నాం. ఈ కేసులో తీర్పు ఏంటి అంటే అందరికీ వ్యాక్సిన్ తప్పనిసరి కాదు. ఆర్టికల్ 21 ప్రకారము బాడీ అటానమీ ఉంటుంది, అంటే బాడీ స్వతంత్రత ఉంటుంది. సో శారీరక సమగ్రత ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ 21 ప్రకారము ఎవని బాడీ వాని ఇష్టం అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సో ఆర్టికల్ 21 ప్రకారము వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదు అని చెప్పేసి చెప్పింది జాకబ్ కేసులో. గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్ వచ్చినప్పుడు ఆ కేసు గుర్తుకొస్తే మనం అధ్యయనం చేస్తున్నట్టు, సరైన దారిలో వెళ్తున్నట్టు. రైట్. ఈ బాడీ అంటే మనకు గుర్తుకొచ్చింది ఈ నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే 5th వచ్చింది కదా, దాంట్లో లావెక్కుతున్న భారతదేశం అని చెప్పేసి ఆ డాటా మనకి పేపర్లో వచ్చింది. బట్ అది అవసరం లేదనుకుంటా. అంటే మొత్తం మీద ఇండియన్స్ అందరూ లావెక్కుతున్నారని చెప్పేసి ఒక డాటా ఉంది అండి అది. రైట్. ఈ లావెక్కడం వల్ల వెంటనే సజెషన్ ఏమైనా అడిగితే వాడు చెప్తాడు నీకు, అరే చపాతి తినరా నువ్వు నైటు తగ్గుతావు అని చెప్పేసి. చపాతి 5 తింటే తగ్గడు ఇక్కడ. సో మనకి మెయిన్గా ఇది జనరల్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెయిట్ తగ్గాలి అంటే క్యాలరీ డెఫిసిట్ ఉండాలి, వెయిట్ పెరగాలి అంటే క్యాలరీ సర్ప్లస్ ఉండాలి. ఎన్ని క్యాలరీ తీసుకుంటున్నావు, ఎంత క్యాలరీ బయటకు పంపిస్తున్నావు అనేది ఒక్కటే మ్యాటర్.
నువ్వు చపాతి తింటున్నావా, రైస్ తింటున్నావా, ఫ్రూట్స్ తింటున్నావా, నూనె తాగుతున్నావా, అంతా ఏది మ్యాటర్ కాదు. క్యాలరీ ఇన్, క్యాలరీ అవుట్, ఏది ఎక్కువ ఉంటే అది. క్యాలరీ అవుట్ ఎక్కువ ఉంటే నువ్వు లాస్ అవుతావు, క్యాలరీ ఇన్ ఎక్కువ ఉంటే పెరుగుతావు. దట్ ఈస్ ద ఇష్యూ అంతే. ఇంకా చపాతి తినడం లాంటి పొద్దున్న లేసి ఆ వేడి నీళ్ళలో అంతా ఉత్తది. రైట్. నెక్స్ట్ ఈ లిండా ఫాగన్. ఈ లిండా ఫాగన్ ఏంటి అంటే, సో అమెరికా యొక్క తీర గస్తీ నౌకాదళానికి తొలి మహిళా కమాండర్గా నియామకం పొందింది. ఒక మహిళ, అందున ఒక ఇది రక్షణ దళం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో లిండా ఫాగన్ అని చెప్పేసి. నెక్స్ట్ రింప్యాక్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా మనకి జరగబోతుంది. సో రింప్యాక్ 2022 అని చెప్పేసి ప్రపంచంలోనే అత్యంత పెద్దది, ఇది పెద్దది సముద్ర తీర వ్యాయామం అని చెప్పేసి ఎక్సర్సైజ్, మారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో మొత్తం 26 దేశాలు పాల్గొంటున్నాయి. ఇది అమెరికా దగ్గరలో ఉన్న హవాయిలోని హోనోలూలు, ఆ హోనోలూలులో ఈ రింప్యాక్ అని చెప్పేసి, రిమ్ ఆఫ్ పసిఫిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది జరగబోతుంది. ఇండియా కూడా పాల్గొంటుంది. మొత్తం 26 దేశాలు పాల్గొంటున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందులో క్వాడ్ దేశాలు పాల్గొంటున్నాయి 4, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా అని చెప్పేసి. ఇవే క్వాడ్లో మలబారు ఎక్సర్సైజ్లో పాల్గొంటాయి. మలబారు ఎక్సర్సైజ్ అంటే మనది. సో క్వాడ్ దేశాల మధ్య ఇండియా కండక్ట్ చేసే నావిక ఎక్సర్సైజ్ మలబారు. ఇవే క్వాడ్ దేశాలు పాల్గొన్న ఇంకాను ఒక మారిటైమ్ ఎక్సర్సైజ్ చూస్తే గిట రింప్యాక్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ ఇండియా ఉన్ను బంగ్లాదేశ్ మధ్య మితాలి ఎక్స్ప్రెస్ అనేది నిన్న స్టార్ట్ అయింది. 3వ రైల్ ఎక్స్ప్రెస్ ఇది. ఇంతకుముందు మనకి బంధన్ ఉంది, మైత్రి ఉంది. సో ఇప్పుడు మనకి మితాలి వచ్చింది. సో నెక్స్ట్ చూస్తే ఇజ్రాయెల్ అండి. సో ఇజ్రాయెల్ అనేది మనకు ఇక్కడ వార్తల్లో వచ్చింది ఎలా అంటే ఇజ్రాయెల్. ఓకే, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి హెచ్ఏఎల్ ఒప్పందం చేసుకుంది మిడ్ ఎయిర్ రిఫ్యూలింగ్ అని చెప్పేసి. మళ్ళీ ఇజ్రాయెల్ ఇంకో ఒప్పందం చేసుకుంది దీంతోని, దుబాయ్తోని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోని. సో ఎఫ్టీఏ ఒప్పందాన్ని చేసుకుంది. ఎఫ్టీఏ ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఎటువంటి టారిఫ్స్, ఎటువంటి సుంకమ్స్, ఎటువంటి డ్యూటీస్ లేని ఒప్పందమే ఈ ఎఫ్టీఏ అని చెప్పేసి పిలుస్తాం. ఇజ్రాయెల్ దేశము ఒక గల్ఫ్ దేశంతో, ఒక అరబ్ దేశంతో ఇటువంటి ఆర్థిక ఒప్పందాన్ని తొలిసారిగా చేసుకుంది కాబట్టి మనకి అవసరము. సో మన మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే 100% ఉంటుంది. మనకి ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాలు ఉన్నాయి. ఇండియా, దుబాయ్ మధ్యన అయితే మొన్న 1 మే నుంచి ఎఫ్టీఏ అనేది అమల్లో వచ్చింది. సో సిపిఏ ఉంది, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి. ఎఫ్టీఏ ఉంది దుబాయ్, ఇండియా కాబట్టి. సో మనకు కూడా అంత ఎంతో ఆ ఒప్పందం వల్ల లాభం అయితే కంపల్సరీ అవుతుంది. ఇద్దరు మిత్రులు ఒప్పందం చేసుకున్నారు, మనకి మిత్రుడే, మనకి లాభం అవుతుంది కాబట్టి ఒకవైపు అటు చూస్తే మనకి ఈజీ ఒక మార్క్ అయితే రావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.